నేటి వార్తల ప్రశంసాలు. 3 రోజుల నుండి వర్షాలు గట్టిగా పడడంతో సముద్ర తీరం ఉప్పలబాలుగాడి ఇంటి వైపు మళ్ళింది. ఆ తీరాన్ని చూసి ప్రజలందరూ భయంతో యువసాగర్ కొడంగల్గాడి ఇంటి మీదకి వెళ్లి తలదాచుకున్నారు. కానీ మన అగ్గిపెట్టి మచ్చ మాత్రం ఏదైతే అదే అవుద్దని తీరానికి ఎదురుగా నించున్నాడు. ఈ స్క్రాప్ అంతా తీరానికి భయపడి ఇంట్లో తలదాచుకుంటే కొన్ని చుక్కలు మాత్రం ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఏతులు దింగుతున్నారు. సో మనం ఇప్పుడు ఆ చుక్కల్ని రోస్ట్ చేసి ఈ తీరానికి కారణమైన చుక్కల్ని సావ మింగుదాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీను. టుడే రోస్ట్ చేసే టాపిక్ ఏంటంటే సుజాత సింహాద్రి. తెలిసే ఉంటది, చాలా డేస్ నుండి తన రోత ఎక్స్పోజింగ్ కంటెంట్ తో పిల్లల్ని చెడమింగుతూ వాళ్ళ మైండ్ లో సెక్సువల్ థాట్స్ ని హై చేస్తూ ఎక్స్పోజ్ చేస్తుంది. ఎన్ని 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 దారుణాలు సార్. ఈ ఆంటీ ఉందే ఒకప్పుడు పద్ధతిగా రీల్స్ చేసేది. మేము అప్పుడు రోస్ట్ చేయకుండా పోనీలే మంచిగా చేస్తుంది అనుకునేవాళ్ళం. కానీ ఈ ఆంటీ మాత్రం పద్ధతిని అంతా పక్కన పెట్టి రీచ్ కోసం, ఫాలోవర్స్ కోసం పరువు తీసుకుంటుంది. ఈ ఆంటీ ఏమంటే మంచిగా రీల్స్ చేస్తే ఎవడో దేకడా, లేకుంటే మీ ఇంట్లో ఉన్న మీ హస్బెండ్ గాడు సరిగ్గా మింగడా, సోషల్ మీడియాలోకి వచ్చి సొల్లి మింగుతున్నావు. సాధారణంగా నేను ఎవరిని తిట్టను. ఒకవేళ అలా తిట్టాను అంటే అవతల వాళ్ళు తప్పు ఉంటేనే వాళ్ళని మింగుతా. ఇప్పుడు చేసేది తప్పే అంటే నీకంటూ ఒక పాప ఉంది, తను డైలీ స్కూల్కో కాలేజ్కో పోతుంది. వాళ్ళ క్లాస్మేట్స్ తన దగ్గరికి వచ్చి మీ మమ్మీ ఏంటి ఎంత హాట్గా రీల్స్ చేస్తుంది, ఎంత దారుణంగా డ్రెస్ వేసుకొని రీల్స్ చేస్తుంది అని అంటే మీ పాపకి ఎట్లా ఉంటుందో నువ్వు అర్థం చేసుకో ఒకసారి. అదంతా వదిలే, రీల్స్ నువ్వు చేయడమే కాకుండా మీ పాపతో కూడా చేపించి కామెంట్ సెక్షన్ లో మింగించుకుంటున్నారు ఇద్దరు కలిపి. దీని గురించి అంటే నేను చెప్పేది, నీ క్రింజి వీడియోస్ కి లైక్ కొడుతూ నిన్ను ఎంకరేజ్ చేస్తూ నీకు రీచ్ పెంచుతున్న హుగ్గాలకి చెబుతున్నా, అరే బాబు దయచేసి అలాంటి రీల్స్ ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఇంకా మోటివేట్ చేయకండిరా. ఇది ఎంత దూరంగా పోతుందో కూడా తెలియదు. అండ్ నీ విషయానికి వస్తే నువ్వు కట్టుకున్న చీరకు పైట అనేది ఉంటది, అది పక్కకు లాగి సర్దుకుంటే కాస్తనే నీకు పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. కానీ నువ్వు అలా చేయడం మానేసి నీ వీడియోస్ అన్ని క్రోమ్లో అప్లోడ్ చేయాల్సినవి ఎన్ని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్నావు. వా ఆంటీ వా, సేమ్ నీకులాగే మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటది, రోడ్డు మీద పోయే వాళ్ళని అందరినీ పిలుస్తూ గెలికించుకుంటది. అలాగే నీ వీడియోస్ తో ఇన్స్టాలో ఉన్న రోస్టర్స్ అండ్ టాలర్స్ తో పిలిపించి మరీ మింగించుకుంటున్నావు. నీలో అంత వేడి ఉందా అంటే చెప్పలేదే, చెప్పుంటే మా వాళ్ళని పంపించేవాడని కదా. ఎందుకంటే ఈ క్రింజ్ పుక్ రీల్స్ ఈ ఇన్స్టాగ్రామ్ లో 2 టైప్స్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ పద్ధతిగా డ్రెస్ వేసుకుని రీల్స్ చేయడం. సెకండ్ వన్ ఇలా బట్టలు సగం సగం వేసుకుని రీల్స్ చేయడం. ఫస్ట్ వన్ చెప్పిన కంటెంట్ లో రీచ్ 30% ఉంటే సెకండ్ వన్ చెప్పిన కంటెంట్ లో రీచ్ 70% ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మంచిని ఎవరు మా దేకేది, ఎవరు దేకరు. కానీ ఈ ఆంటీ మాత్రం అతిగా మితిమరిపోయి చక్కగా రీల్స్ చేయడం మానేసి సకల కళలో రీల్స్ చేస్తూ రీచ్ మింగుతూ ప్రమోషన్ మింగి కవర్ సాంగ్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ లో ఛాన్సులు మింగి చివరికి రోస్టర్ తో మింగించుకుంటుంది చుక్క. రమ్య స్టైల్ నిద్ర పట్ట నిప్పదు చూస్తే ఆగలేదు ఇద్దరే తీసారా బాబు, తీసే ఈ ఘోరాలు నేను చూడలేను. ఎందుకు వచ్చిన కర్మరా బాబు. అదేంటంటే అసలు నీ క్రింజ్ పుక్ రీల్స్ ఏంటి, అసలు ఇదేం బాలే అంటే ప్లీజ్ దయచేసి నువ్వు వీడియోస్ చక్కగా చేయడం నేర్చుకో, లేకుంటే బట్టలు సరిగ్గా వేసుకొని వీడియోస్ చేయడం నేర్చుకో. అంతేగాని జనాలు చూస్తున్నారు నేను ఎట్లాగే చేస్తాను అని కంటిన్యూ చేస్తే ఈసారి నేను బూతులు వాడకుండా రోస్ట్ చేసా, తర్వాత బూతులు తప్ప ఏ డైలాగ్ వాడకుండా వేసుకుంటా, మళ్ళీ చూసుకో. సో నేను వీళ్ళ ఫాలోవర్స్ కి చెప్పొచ్చేది ఏంటంటే, మీకు వీళ్ళ వీడియోస్ వస్తే లైక్ కొట్టకుండా షేర్లు కొట్టకుండా వీళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉండండి చాలు, వాళ్ళే వెళ్ళిపోతారు. సో గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కొత్త సరుకుని తీసుకొస్తా. అంతవరకు ఉంటుంది మరే. Yeah,